Do subscribe my channel and click on bell icon for latest recipe updates. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు శ్రావ్స్ కుక్ బుక్ ఛానల్. ఈరోజు మనము కోడిగుడ్డు పులుసు రెసిపీ చూడబోతున్నామండి. సో ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ముందుగా కోడిగుడ్లు 4, నేను వీటిని ముందుగానే బాయిల్ చేసి పొట్టు తీసి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాను. ఘాట్లు పెడితే ఏంటంటే ఇది పులుసులో బాగా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది. ఎగ్కి 4 ఎగ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ 2 మీడియం సైజ్వి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 1 రెమ్మ, ఉల్లికాడలు 2 నుంచి 4 రెమ్మలు. ఇది ఆప్షనల్ అండి, మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, వేయకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ అంతా. దీన్ని నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ పోసి కాసేపు నాననిచ్చానండి. ఇది బాగా నానిన తర్వాత ఈ విధంగా చిక్కగా పులుసు తీసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఇలా పులుసు తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆవాలు 1/2 స్పూను, మెంతులు 1/2 స్పూను, వెల్లుల్లి రెబ్బలు 4 నుంచి 5, వాటిని ఈ విధంగా కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి. ఆయిల్ 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, కారం 1.5 స్పూన్లు, పసుపు 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర మెంతి పొడి 1/2 స్పూను. కోడిగుడ్ల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి. ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ముందుగా ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఆవాలు వేస్తున్నాను. నెక్స్ట్ మెంతులు వేస్తున్నాను. ఇవి కాస్త చిటపటలాడాక పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నాను. నెక్స్ట్ ఉల్లాక వేస్తున్నాను. నెక్స్ట్ వెల్లుల్లి ముద్ద వేస్తున్నాను. ఈ వెల్లుల్లిని ఒక 2 నిమిషాల పాటు ఈ ఆయిల్లో ఫ్రై చేయాలి. వెల్లుల్లి కాస్త ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ని ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 to 3 మినిట్స్ ఇలా ఉంచితే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి. ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసాం కదండి. ఆనియన్స్ బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో ఈ ముందుగా మనము బాయిల్ చేసి పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్ వేద్దాము. ఇప్పుడు 1 నిమిషం వీటిని కలుపుదాము. ఎగ్స్ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసాం కదండి. ఇప్పుడు ఇందులో కారం వేద్దాము. నెక్స్ట్ ఉప్పు, జీలకర్ర మెంతి పొడి, ధనియాల పొడి, ఈ పౌడర్స్ అన్నీ వేసాం కదండి. వీటిని ఇప్పుడు 1 నిమిషం పాటు బాగా కలుపుదాము. ఈ ఆనియన్స్కి ఎగ్స్కి అంతా ఈ పౌడర్స్ అన్నీ పట్టుకునేలాగా 1 నిమిషం పాటు బాగా కలపాలి. పౌడర్స్ అన్నీ వేసి బాగా కలిపాం కదండి. ఇప్పుడు ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న ఈ చిక్కటి చింతపండు పులుసు వేస్తున్నాను. పులుసు వేసాక హైలో పెట్టి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వీటిని బాగా మరగనివ్వాలండి. సో మనము మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని బాగా మరగనిద్దాము. కోడిగుడ్ల పులుసు బాగా మరుగుతుంది కదండి. పులుసు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, కాస్త చిక్కబడింది పులుసు. సో ఇది ఇలా 4 to 5 మినిట్స్ పాటు మరిగాక మన పులుసు చిక్కబడింది. మన కోడిగుడ్ల పులుసు రెడీ అయింది. ఇప్పుడు దీన్ని నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని డిష్ అవుట్ చేస్తాను. కోడిగుడ్డు పులుసు రెడీ అయిందండి. నేను దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకున్నాను. ఇది వేడివేడి అన్నంతో చాలా టేస్టీగా ఉంటుంది. కొందరు ఇందులో బెల్లం కూడా వేస్తారు పులుసు మరిగేటప్పుడు. మీకు నచ్చితే వేసుకోండి. ఇది ఇలా కూడా చాలా బాగుంటుంది. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ని పోస్ట్ చేయండి. 1 మోర్ గుడ్ న్యూస్ అండి. ఈ న్యూ ఇయర్కి మేము 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము అండ్ కరెంట్లీ వీఆర్ విత్ 1200 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ మాకు ఇక మీదట కూడా ఇలాగే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దట్ వీ కెన్ గ్రో ఈవెన్ బిగ్గర్.
థ్యాంక్స్ ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండి. ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ బెల్ ఐకన్ని క్లిక్ చేయనట్టయితే అది తప్పకుండా క్లిక్ చేయండి, సో దట్ నా లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ న్యూ సబ్స్క్రైబర్స్ తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. ఇలాగే మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ వంటల్ని చేస్తూ ఉంటాను. సో డూ వాచ్ మై స్పేస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రావ్స్ కుక్ బుక్ ఛానల్. థ్యాంక్ యూ.